కొమరాజులంక గ్రామంలో కూటమి ప్రభుత్వం కార్యకర్తలు ధ్వంసం చేసిన పార్కును శిలాఫలకాలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు పినిపే విశ్వరూప్ గారు మరియు కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యులు చిల్ల జగ్గిరెడ్డి పరిశీలించారు. అనంతరం కొమరాజులంక పార్క్ వద్ద మీడియా సమావేశంలో విశ్వరూప్ మాట్లాడుతూ ఇది ప్రజల కోసం నిర్మించిన పార్కు, ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి, వీలైతే అభివృద్ధికి సహకరించి దాని ముందుకు తీసుకెళ్లాలని ఆయన అన్నారు. అనంతరం జగ్గిరెడ్డి వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మేము చేసిన అభివృద్ధి చూసి ఓర్వలేక కూటమి ప్రభుత్వం ఇలా శిలాఫలకాలు మరియు పార్కులు ధ్వంసం చేసే కార్యక్రమం చేస్తున్నారు. దమ్ము సత్తా ఉంటే మీ ప్రభుత్వం వచ్చింది, మీ నాయకుడి దగ్గరికి వెళ్ళి మాకు పోటీగా నిధులు తెప్పించి అభివృద్ధి చేసి చూపించండి అని అన్నారు. ఇదంతా కూడా అంటే మధ్యలోనే మనకి ఎలక్షన్ వచ్చింది సార్. ఊర్లో పీపుల్ 5,000కి మేము ఫంక్షన్ చెప్తామని పరిస్థితిని స్టేజ్ అండి 5,000 రూపాయలు కట్టి ఫంక్షన్ చేసుకొచ్చారు. ఊరు పీపుల్ మా ఊర్లో కోటేశ్వరుడు అలా పెళ్లి చేసుకుంటాడు. అలా 2 సూట్లు మిషన్ పథకానికి 40 లక్షలు టెండర్ కూడా అయిపోయింది సార్. గవర్నమెంట్ వీళ్ళు వచ్చి క్యాన్సిల్ చేసేది. ఒక రకంగా చేయించారు. మీరు ఒక సెక్రటరీ ఇందులో మల్టీ ఫంక్షన్ ఉంది, ఓపెన్ ఫంక్షన్ హాల్ మధ్యలో వెళ్ళేటప్పుడు మన ఇందులో ఫ్లవర్ షో ఉంటుంది, తీసుకోవడానికి రూమ్ వచ్చి బైక్ బండి పార్టీ పేరు పెట్టాం సార్. పంచాయతీ తీర్మానం కూడా చేశాం సార్. కానీ ఆ పక్కన దగ్గర పోతే పక్కన నా కూడా పెట్టాం సార్. వాళ్ళు డిఎల్పీ ఇన్స్ట్రక్షన్ వచ్చి సార్ దీన్ని కంప్లైంట్ చేస్తారు. వాళ్ళు డోనర్లు అయితే పెట్టుకోవచ్చు తప్పలేదని ఇదే స్పాట్లో చెప్పలేదు. పైగా చెప్పి వాళ్ళు ఏం చెప్పారంటే ఇదే స్పాట్లో ఎంత మేము 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ జిల్లా కొత్త చూసాం, ఎంత డెవలప్మెంట్ యాక్ట్ అక్కడ చూడలేదు, దీని మీద కంప్లైంట్ ఏంటని ఈ స్పాట్లో నుంచి చెప్పారు. ప్రజాస్వామ్యంలో తొలిమెట్టు గ్రామ పంచాయతీ. గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉన్న పవర్ శాసనసభ్యునికి కూడా ఉండదు. గ్రామ పంచాయతీ సర్పంచ్ ఒక చెక్ పవర్ ఉందంటే కేవలం డెమోక్రసీ అందరికంటే కూడా ఒక సర్పంచ్ మాత్రమే చెక్ పవర్ ఉంది. అటువంటి అధికారాలు ఈవేళ పంచాయతీకి ఇచ్చారు. అటువంటి పరిస్థితుల్లో ఈవేళ కొమరాజులంక గ్రామం సర్పంచ్ మా శాసనసభ్యులు చిల్ల జగ్గిరెడ్డి గారి నాయకత్వంలో రుణాలు ₹1,00,000 ఫండ్స్ తీసుకొచ్చి ఈ గ్రామాన్ని ఒక ఉత్తమ పంచాయతీగా డెవలప్ చేయడానికి అన్ని రకాలుగా కృషి చేశారు మా పంచాయతీ సర్పంచ్ కృష్ణారెడ్డి గారు. అటువంటి పరిస్థితుల్లో మిగిలిన అభివృద్ధి పనులు కూడా పూర్తి చేయడానికి గ్రామస్తులు కానీ లేకపోతే కూటమి పార్టీ నాయకులు కానీ వాళ్ళ కంటగింపుగా మారింది. ఈ పనులు పూర్తయితే జగ్గిరెడ్డి గారి పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది కాబట్టి ఈ పనులు జరగకూడదు అన్న కక్షతో ఈరోజు పంచాయతీ మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్ డిస్టర్బ్ చేసి కారం పొడలు, అదేవిధంగా కారం, ఉప్పు ఇటువంటి కార్యక్రమాలతో వచ్చి వాళ్ళందరినీ కూడా దాదాపు 60-70 మంది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ చెందిన నాయకులు వచ్చి ఆ మీటింగ్ డిస్టర్బ్ చేసి అదేవిధంగా జగ్గిరెడ్డి గారి పేరు ఉన్నటువంటి నేమ్ బోర్డుని తీసేసి ఆ పక్కన ఉన్నటువంటి జగ్గిరెడ్డి ఫోటో కానీ సర్పంచ్ గారి ఫోటో కానీ మొత్తం శిలాఫలకాలు పగలగొట్టి అస్తవ్యస్తం చేశారు. ఇది ప్రజల కోసం నిర్మించిన పార్కు. ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈవేళ ఈ కోనసీమలో ఎక్కడ ఏ పంచాయతీలో కూడా ఈ రీతిలో ఎక్కడ కూడా అభివృద్ధి చెందలేదు. మేమే అమలాపురం నియోజకవర్గంలో మంత్రిగా పనిచేశాను. నా పంచాయతీ నా నియోజకవర్గంలో కూడా ఇక్కడ ఏ పంచాయతీ కూడా ఈ విధంగా అభివృద్ధి చెందలేదు. అటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా అభివృద్ధిని అడ్డుకోవడం అనేది మంచి పక్క కాదు. వేళ కూటమి ప్రభుత్వం అధికారులు వాళ్ళు మరింత అభివృద్ధిని సహకరించి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి తప్ప అభివృద్ధిని అడ్డుకోవడం అనేది మంచి పక్క కాదు. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మనం తప్పనిసరిగా దీన్ని జిల్లా అధికారుల దృష్టికి ముందు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి డిపిఓ దృష్టికి అదేవిధంగా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళి తప్పనిసరిగా ఎవరైతే ఈ కూటమి నాయకులు దీన్ని డిస్టర్బ్ చేశారో తప్పనిసరిగా వాళ్ళందరూ మళ్ళీ దీన్ని పునర్నిర్మించే విధంగా వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళు తప్పు తీసుకునే విధంగా తప్పనిసరిగా వాళ్ళని శిక్షించే విధంగా మేము చదువుతాం. కొమరాజులంక గ్రామంలో గ్రామ పంచాయతీ మీటింగ్ జరుగుతున్న తరుణంలో ఈ కొన్న అభివృద్ధిని చూసి వారు లేనటువంటి కూటమి నాయకులు పంచాయతీ మీటింగ్ కూడా జరగకుండా కొన్నటువంటి సర్పంచ్ గారు అదేవిధంగా ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి వార్డు మెంబర్లు అందరి మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేసి మరి ముఖ్యంగా ఏదైతే వారు కొన్ని కోట్లు అడగడం జరిగింది, ఏదైతే పార్కు కొంచెం ఇబ్బందిగా ఉంది కదా ఆ పార్క్ మీద సరిచేయడానికి అయితే దానికి కూడా సంబంధిత పంచాయతీ
అలాగే మరి పార్కుని మీరు ఒప్పుకుంటే మరి అలాగే అభివృద్ధి చేద్దాం అనే మాట చెప్పడం జరిగింది. అలాగే కొన్ని రోడ్లు కూడా కావాలని అడిగారట. కావాలని కొనడం తప్పు కాదు, కానీ ఏదైతే మరి వారి మీద దౌర్జన్యం చేసి గతంలో ఏదైతే ఈ గ్రామంలో చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని రుణా నిధులు ఇంకా జగన్మోహన్ గారు ఇచ్చిన అనేక నిధులను ఈ గ్రామానికి తీసుకొచ్చి ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ తమ సొంత నిధులు కూడా వెచ్చించి ఈరోజు ఒక చక్కటి పార్క్ నీటిగా ఇక్కడ ఉన్నటువంటి కొమరాలంక గ్రామస్తులందరికీ అందించి ఈ పక్కన ఉన్న దేవస్థానంలో ఉన్నటువంటి వారు కూడా ఏమన్నా భోజనాలు పెట్టుకోవడానికి ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిదిద్దే కార్యక్రమం సుమారు ఫంక్షన్ హాల్ ఇవన్నీ కలిపి 13 కోట్ల రూపాయలతో దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే ఈ గ్రామంలో ఏదైతే నేను ఎన్నికల ముందు చెప్పినట్టు ఒక సీసీ రోడ్డు నేషనల్ హైవే నుంచి పట్టుకొచ్చి మళ్ళీ యువతల కొమరాలంక బ్రిడ్జి వరకు కూడా సీసీ రోడ్డు వేసి గ్రామానికి మేము అభివృద్ధి చేసి కొమరాలంక గ్రామంలో చూపించాం. ఈ రోజు మీకు ఉన్నటువంటి కూటమి నాయకులు మీకైనా దమ్ము సత్తా ఉంటే మీ నాయకుడి దగ్గరికి వెళ్ళి మీ ప్రభుత్వం వచ్చింది వారి చేత కూడా పోటీగా ఈ ఊర్లో అభివృద్ధి చేసే కార్యక్రమం మీరు చేయాలి. కానీ ఏదైతే ప్రభుత్వ ఆస్తులైనటువంటి ఇలా పార్కులు కానీ ఉన్నటువంటి శిలాఫలకాలని ధ్వంసం చేసి అదేవిధంగా అందరూ గౌరవించాల్సిన పంచాయతీ సర్పంచ్ మీద వార్డు మెంబర్ల మీద మీరు దౌర్జన్యం చేసే కార్యక్రమం చేస్తున్నారంటే మీరు ఏ రకంగా మీరు చేస్తున్న కార్యక్రమాలు మీరు సమర్థించుకుంటారని అడుగుతున్నాం. ఇవాళ ఈ పార్క్ ఇంత చక్కగా తీర్చిదిద్ది ఎక్కడా లేని విధంగా చేస్తే అక్కడ ఉన్నటువంటి మరి పక్కన సెక్యూరిటీ ఉండాల్సినటువంటి చోట ఒక బడ్డీలు కొట్టి పెట్టి అక్కడ ఒక బెల్ట్ షాప్ పెట్టి సాయంత్రం మహిళలు ఎవరు కూడా ఇటు ప్రాంతానికి కూడా రాకుండా మీరు గ్రామాన్ని తగలబెట్టే కార్యక్రమం చేస్తున్న విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ రోజు మరి తలుపేసి కొడితే పిల్లి కూడా తిరగబడుతుంది. ఏదైతే ఎన్నికల్లో గెలిచారో తప్పులేదు, మీరేం చేయగలరో చేసి చూపించండి తప్ప ఇలా ఉన్నటువంటి అందరి మీద కూడా దౌర్జన్యం చేసే విధంగా వెళ్తే చేతులు ముడుచు కూర్చోం. తప్పనిసరిగా దీనికి పర్యవసనాలు మీరు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. అలాగే సంబంధిత ఉన్నటువంటి అధికారులు కూడా ఏదైతే మరి ప్రభుత్వ ఆస్తులు కాపాడాల్సిన బాధ్యతను మీరు ఇవాళ గతంలో అలాగే ఇక్కడ పంచాయతీ శిలాఫలకాలు బదలగొట్టారు. ఇవాళ కూడా ఇంకా పార్క్ పైన పేర్లు తీశారు. మీరు పార్క్ పైన పేర్లు తీశారు, నిజంగా మీకు మరి ఏదైతే ఈ రోడ్లు కూడా తీసేస్తారని అడుగుతున్నాం. మేము కట్టిన అన్ని కన్స్ట్రక్షన్లు స్కూళ్ళు ఎన్ని కూడా మీరు పగలగొట్టేస్తారని అడుగుతున్నాం. కాబట్టి సంబంధిత అధికారులు కూడా దీని మీద తక్షణం ఎవరైతే ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు గ్రామంలో చేస్తున్నారో వారి మీద చర్యలు తీసుకునే విధంగా మరి ఉండండి. ఒకవేళ తేడా వస్తే వైఎస్ఆర్సీపీ నుంచి ఇవాళ విశ్వనాథ్ గారు మరి ఆయన కూడా ఎక్కడికో వెళ్తూ కూడా వచ్చి కార్యక్రమం అలా జరిగింది అనగానే వచ్చి మరి ఇక్కడ పాల్పంచుకున్నారు. రాబోయేటువంటి కాలంలో తగిన విధంగా మీరు స్పందించకపోతే మాత్రం మరి ఇది ఒక ఉద్యమం చేస్తామని కూడా ఈ సందర్భంగా పోలీసు వారికి కూడా తెలియజేస్తూ వారి విధులను వారిని చక్కగా నిర్వర్తించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం.